హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇవైతే మంచిగా నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే 4-5 టమాటా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్టు, అలాగే కారం వేస్తున్నానండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కరివేపాకు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకుని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గించుకుందాము. టమాటా అయితే కొంచెం మగ్గిపోయిందండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నాను. ఇలా అన్నీ కలిపి దంచుకొని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. టమాటా మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న శనగలు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇలా మంచిగా కలుపుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. కర్రీ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా, ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు ఉంచుకొని ఇంకా దింపేసుకోవటమే. టేస్టీగా ఉండే శనగల కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.